మేడం ఆగస్ట్ నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ముఖ్యంగా ఫైనాన్షియల్ గా ఎలా ఉండబోతుంది అంటారు? వృషభ రాశి వాళ్ళు అదృష్టవంతులని చెప్పాలి. మనం కంటిన్యూస్ గా అదే చెప్పుకుంటున్నాం. 11th లార్డ్ ఎగ్జాల్టేషన్ పొజిషన్, 3rd హౌస్ లో ఉన్నారు. సో కొత్త క్రియేటివ్ ఐడియాస్ తోటి వీళ్ళు వస్తారు. ఎస్పెషల్లీ ఫుడ్ రంగంలో ఉన్నవాళ్ళు, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ చేసేవాళ్ళు కొత్త ఐడియాస్ కనుక్కుని, ఇన్నోవేషన్స్ కనుక్కుని ముందుకెళ్ళడం అనేది మనకి కనిపిస్తుంది. దాంతో ఏంటంటే సంపద రావడం అనేది కనిపిస్తుంది. అంటే అబండెన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే తప్పక రిటర్న్స్ ఈ మంత్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఏంటంటే కెరియర్ పాత్ కూడా విస్తరించే ఛాన్సెస్ ఉన్నాయి. తప్పక ప్రమోషన్ రావడం కానీ లేకపోతే కొత్త జాబ్ రావడం కానీ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రాశికి అధిపతి మనం చూసామంటే కన్యకి వెళ్ళారు. సో తప్పక 5వ ఇంట్లో లక్ అనేది బాగా ఫేవర్ అయి ఉంది. అలాగే ఏంటంటే హెల్త్ విషయం కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి. ఎస్పెషల్లీ మనం చూసాము అంటే 2nd లార్డ్ అంటే ఏంటి 12th లార్డ్ 2nd పడున్నారు. తప్పక ఏంటంటే ట్రావెలింగ్లో కొంచెం శ్రమ అనేది ఉంటుంది. ఎస్పెషలీ మనకి ఏంటంటే ఈ కాలం కూడా మనం చెప్పుకోవాలి కొన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. చిన్న చిన్న నలతలు తప్ప పెద్దవి ఏమీ ఎక్కువ కనిపించట్లేదు అనమాట. అండ్ ఆల్సో హెల్త్ తప్పక కుదుట పడే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. అలాగే కమర్షియల్గా వయబుల్ ప్రాజెక్ట్స్ పట్టుకుని ముందుకెళ్ళడం కానీ డిజైన్ చేయడం కానీ మనకి కనిపిస్తుంది. అండ్ ఆల్సో మనం చూసామంటే 11th మనకి శని ఉన్నారు. ఈ రాశికి బెస్ట్ బెనిఫిట్ అంటే మంచి చేసే ఒక గ్రహం అంటే శని గ్రహం అయ్యారు. ఆయన రిట్రోగ్రేషన్లో ఉన్నారు. కొంత స్లో అయినప్పటికీ ఈ నెలలో తప్పక వీళ్ళకి లాభం అనేది చేకూరుతుంది. లక్ష్మీ కటాక్షం అనేది వీళ్ళకి ఎక్కువ కనిపిస్తోంది ఈ నెలలో. అండ్ మంచి మంచి యోగాలు, లక్ష్మీ యోగాలు ఉన్నాయని చెప్పడం జరుగుతోంది అనమాట. అలాగే మనం చూసాము అంటే 2nd హౌస్లో మార్స్ అంటే కుజుడు 7th లార్డ్ కూడా అయ్యారు. 12th and 7th లార్డ్ అయ్యారు. తప్పక ఫారిన్ పార్ట్నర్స్ వచ్చే ఛాన్సెస్, కొలాబరేషన్ చేసే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. వర్క్లో కూడా ఏంటంటే చురుగ్గా పనిచేయడం కానీ, వాళ్ళు అనుకున్నది సాధించడం కానీ, టైంకి అన్నీ కరెక్ట్గా చేయడం అంటే ఏంటి మన్నన పొందే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే 4th లార్డ్ 4th హౌస్కి వెళ్తున్నారు మళ్ళీ. సో 3rd ఏమో జూపిటర్ ఉన్నారు. తప్పక క్రియేటివిటీతో పాటు గుర్తింపు అనేది వీళ్ళకి ఎక్కువ కనిపిస్తుంది అనమాట. తప్పక అన్ని రంగాల్లోనూ బాగున్నాయని చెప్పాలి. కుటుంబ రీత్యా కూడా తప్పక పిల్లలతోటి అలాగే ఏంటంటే లైఫ్ పార్ట్నర్ తోటి ఎంజాయ్ చేసే ఒక మంత్ కింద మనం చెప్పుకోవాలి వృషభ రాశి వాళ్ళకి. సో ఎంత మంచిగా ఉన్నా కూడా ఇంకా మంచిగా ఉండాలి అనుకుంటారు కాబట్టి ఎలాంటి పరిహారాలు చేయాలంటారు? తప్పక వీళ్ళు ఏంటంటే కుజుడికి పూజ చేయడం అనేది అంటే మనకి 7th అంటే ఎవరికైనా ఇప్పుడు సపోజ్ బిజినెస్ కావాలి, పార్ట్నర్షిప్ బిజినెస్ కావాలి అన్న వాళ్ళకి కుజుడు అంటే మనం ఎప్పుడు నరసింహస్వామి చెప్తాం, లేకపోతే ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి చెప్పుకుంటాం. సో పిల్లలతో పాటు కుటుంబంతో పాటు ఎలాగో బాగుంది కనుక తప్పక మంగళవారం ఫస్ట్ వెళ్ళి దేవుణ్ణి కొలిచి అంటే సుబ్రహ్మణ్య స్వామిని కొలిచి అలాగే నాగదేవత పూజలు చేయడము అదే రోజు ఇది చాలా చాలా మంచిదన్నమాట. ఎందుకంటే పిల్లల పైకి రావాలి, ఫ్యూచర్ బాగుండాలని అందరూ కోరుకుంటారు. సో ఫస్ట్ ఇది చేయొచ్చు. అండ్ ఆల్సో ఎప్పటికైనా సరే మనం చెప్పేది లక్ష్మీదేవిని కొలవమని. సో లక్ష్మీదేవికి ఫ్రైడే ఇంట్లోనే స్తోత్రం చదువుకోవడం, అలాగే దీపం పెట్టుకోవడం చాలా మంచిదన్నమాట. మనం కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు రోజ్ పింక్, సిల్వర్, గోల్డ్ ఈ 3 వాడచ్చు. ఎస్పెషలీ ఆన్ ఫ్రైడేస్ వాడి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకో పరిహారం వీళ్ళు చేయాలి అంటే కనుక నిండు ముత్తైదుని ఇంటికి పిలిచి వాయనం ఇవ్వడం. ఎప్పటికైనా సరే మనం చెప్పేది ఏంటంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ తీసుకోండి. అదొకటి మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళకి, ఎస్పెషలీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంట్లో మదర్స్ కానీ లేకపోతే అంటే పెద్దవాళ్ళు మనకి ఆంట్స్ కానీ అలాంటి వాళ్ళు ఉంటే కనుక తప్పక ఫ్రైడే బ్లెస్సింగ్స్ తీసుకోవడం, వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మన రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు షణ్ముఖి వేసుకోవడం అనేది చాలా మంచిది. అలాగే పూజ చేసినప్పుడు కూడా తప్పక షణ్ముఖి ఒకటి పూజలో పెట్టుకుని పూజ చేయడం అనేది ఇంకా మంచిదన్నమాట. దాంతోపాటు ఎవరికైనా ఎక్స్ట్రా అంటే జాతక రీత్యా మనం చెప్పాలి అంటే కనుక 3 సపోజ్ బిజినెస్కి కావాలి అంటే కనుక మనం ఏంటంటే దశముఖి కూడా ఇవ్వచ్చు. దశముఖి ఎప్పటికైనా సరే ఇంకా గుర్తింపు తేవడానికి మనం ఇస్తూ ఉంటాం. అదే సన్కి కూడా మనం ఇస్తాం అన్నమాట. సో ఏదైనా సరే జాతక రీత్యా చెప్పడం అనేది జరుగుతుంది, ప్రిస్క్రైబ్ చేయడం అనేది జరుగుతుంది. ఎప్పటికైనా సరే మనని సంప్రదిస్తే ఇవన్నీ వివరాలు చెప్పడం జరుగుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.